మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ చేసి వరంగల్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నారు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారు. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అన్న వెంకటనాయక్ గారు. ఈ సమావేశానికి జ్ఞాపకం చేసిన గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు, గౌరవ పెద్దలు మాధవి గారు, మాజీ ఎంపీ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, సమావేశాన్ని విజయవంతం చేయడానికి చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మరి నమస్కారం, ధన్యవాదాలు. 27వ తారీఖు నుంచి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాం. రజతోత్సవ సభను మనం వరంగల్లో నిర్వహించుకుంటున్నాం. ఎల్కతుర్తి వరంగల్కు బార్డర్. వరంగల్లో నిర్వహించాలని 10 రోజులు మేము భూతద్దం పెట్టి చూసుకున్నా. కొన్నేమో పంటలు ఉన్నాయి, స్టాండింగ్ క్రాప్ ఉంది, అనువుగా పార్కింగ్ మనకు 1500-1800 ఎకరాలు మీటింగ్ ప్లేస్ కానీ పార్కింగ్ చూసుకున్నాం. అక్కడ దొరకలేదు కాబట్టి దాన్ని కొంచెం పక్కకు జరిగి ఎల్కతుర్తిలో పెట్టుకున్నాం. ఈ సభను జయప్రదానం చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఉంది. వరంగల్ జిల్లాలో భాగమైన మన మహబూబాబాద్ డోర్నకల్ మీద మరింత ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఆ రోజు విధి విధానాలు ఏంటో ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాం. 27 తారీఖు పొద్దునే మీ గ్రామాల్లో మీరు జెండా ఆవిష్కరణ చేసి మరి భోజనం చేసిన వెంటనే 1 గంటలకు బయలుదేరాలి. 2 అనుకుంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. నేను అనుకుంటా మన రూట్లో భద్రాచలం నుంచి మొదలు పెడితే భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, మానకోట, డోర్నకల్లో సగం, డోర్నకల్ కొరివి మండలాలు కూడా ఇదే దారిలో వస్తాయి. కాబట్టి మనం ఇంకెంత తొందరగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మనకేం పని ఉండదు. కాబట్టి అప్పుడే బయలుదేరగలిగితే శంకర్ నాయక్ గారు, కవిత గారు చెప్పినట్టు వేసిన 10 లక్షల కుర్చీలో మానకోట నియోజకవర్గంలోని 10,000 మంది కూడా ఉంటారు. పదే చెప్తా ఉన్నాను, 10,000 మంది 11,000గా ఉండాలి తప్ప మరి 9,000గా ఉండకూడదు. నేను ఇందాక శంకర్ నాయక్ గారు కేసీఆర్ పోయి వచ్చాం. బ్రహ్మాండంగా 5 ఊర్లకు ఒక బాధ్యుడిని వేసుకున్నారు. ఉదాహరణకు వెంకటరెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షులు ఒక 5 ఊర్లు తీసుకున్నాడు. 5 ఊర్ల కింద ప్రతి ఊరు నుంచి ఒక పెద్ద మనిషిని ఆ ఊరు యాక్టివ్గా ఉండే సర్పంచ్నో గ్రామ పార్టీ అధ్యక్షునో వేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ కింద ముగ్గురుని వేసుకున్నారు. రేపు వచ్చే వాహనాలు కూడా మీకు 2000 టార్గెట్కు సరిపడే వాహనాలు మీకు వస్తాయి. కొన్ని DCMలు వస్తాయి, కొన్ని 4 వీలర్లు వస్తాయి, కొన్ని బస్సులు వస్తాయి. మరి మహిళల్ని మనం ఎందుకు తీసుకెళ్ళొద్దో కూడా తెలుసుకున్నాం. కొద్దిసేపట్లో మనం ఈ పోస్టర్లను కూడా ఆవిష్కరించుకోబోతున్నాం. వాటిని ప్రతి ఊరిలో, కూడలిలో, మెయిన్ రోడ్డు మీద, సెంటర్లలో వాటిని అక్కబెట్టాలి. మన ఇంట్లో 15 రోజులు ఒక పెళ్లి ఉంటే ఎవరెవరికి కార్డు ఇవ్వాలి, ఎవరెవరికి బట్టలు పెట్టాలి, ఎవరెవరిని పెంచుకోవాలి, ఏమేం చేయాలి, మన శక్తికి మించి ఏ విధంగా కష్టపడతామో